కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సార్ను అరెస్టు చేయాలి అంటున్నాడట. అరెస్టు చేయవలసినంత తప్పు కల్వకుంట్ల తారక రామారావు సారు ఏం చేసిండు, ఎందుకు అరెస్టు చేయాలి అంటుండు. అసలు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసిర్రు అంటారా, మీరే చూడండి. కేపీ వివేకానంద గారు చెప్పాలనుకున్న ముచ్చట చెప్పుండ్రి. హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మరి సహాయ మంత్రికి ఉన్న బండి సంజయ్ గారు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలండి. ఎందుకు అరెస్ట్ చేయాలి? 8-9 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇన్నరా కారు పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సార్ ఏమంటున్నాడో ఇంకా మస్తుగానడు ముచ్చట మొత్తం వినుండ్రి. హైదరాబాద్ నగరాన్ని మరి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని కోణాలు అభివృద్ధి చేసి మరి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చి అనేక సంస్థలను తీసుకొచ్చి 25 లక్షల ఉద్యోగాలని మేము ఇక్కడ అందించినటువంటి ఘనత. ఇన్నరా ఇట్లా అన్నాడు. 10 ఏళ్ళు సెంటర్ల కమలం సర్కారు అధికారంలో ఉండి కూడా నయా పైసా తీసుకొచ్చిన ఘనత మీకు లేనందుకు గిట్లా అరెస్టు చేయాలనా అని బండి సంజయ్ సార్ను తీరొక్క మాటలు అన్నాడు. అయ్యా కేపీ వివేకానంద సారు, మీరు 10 ఏళ్ళు తెలంగాణకు ఏ పార్టీ ఎలగబెట్టినరో మా ఎరికే. భాగ్యనగరం ఏం అభివృద్ధి అయింది సారు? విశ్వనగరం చేస్తామన్నారు, చేసిర్రా? పాతబస్తీని ఇస్తాంబుల్ లెక్క చేస్తామన్నారు, చేసిండ్రా? మూసీ నదిలో మురికి పొడగొడతామన్నారు, పొడగొట్టిర్రా? హుస్సేన్ సాగర్లో రూపాయి బిల్లు వేస్తే తేటగా గండ్లబడేటట్టు నీళ్లు ఉంటాయి అన్నారు, అట్లా చేసిర్రా? ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడు పొడుగు ఉంటుంది. అయినా పట్నం ప్రగతి సాధించింది అని మీరు ఎప్పుడు కాదు సారు, భాగ్యనగరంలో ఉండేటోళ్ళు చెప్పాలి. మీ ఏలువడలనే మంచుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎందుకు వచ్చేది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.